మంత్రపాఠः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। నిన్నటి పాఠంలో దొరికిన సందేహాలు ఉన్నాయా? అస్తు ప్రకృతం అనుసరామః। నిన్న మనము అభ్యాసం 45లో నియమాలు చెప్పుకున్నాము। అందులో 153వ నియమము 154వ నియమం కంప్లీట్ చేసుకున్నాము। ఈరోజు అదే క్రమంలో 155వ నియమం రాసుకుందాం। రాసుకోండి అందరు నీట్గా। అభ్యాసం 45లో నియమం 155 రాసుకోండి। దాంట్లో 1వ పాయింట్ కింద రాసుకోండి। 155వ నియమంలో 1వ పాయింట్ కింద రాసుకోండి। నంది గ్రహి పచాదిభ్యః, పచాదిభ్య లేదు నేను చెప్పేశాను। నంది గ్రహి పచాదిభ్యః ఇది సూత్రం అండి। ఇది సూత్రము బ్రాకెట్లో పెట్టుకోండి। నంది గ్రహి పచాదిభ్యః। ఎన్నో అభ్యాసం అండి? అభ్యాసం 45లో 155వ నియమం దాంట్లో 1వ పాయింట్ కింద రాసుకోండి। నంది గ్రహి పచాదిభ్యః। ఓకే, దీని మీనింగ్ రాసుకోండి। చేసేవాడు కామా వెళ్ళేవాడు ఇలాంటి అర్థాలలో, చేసేవాడు వెళ్ళేవాడు తాగేవాడు ఇలాంటి, చేసేవాడు వెళ్ళేవాడు ఇలాంటి అర్థాలలో ధాతువు చేత నిని ప్రత్యయం వస్తుంది। నిని మొట్టమొదటి అనరాయాలి। నిని ప్రత్యయం వస్తుంది। ధాతువు చేత నిని ప్రత్యయం వస్తుంది। ధాతువు చేత నిని ప్రత్యయం వస్తుంది। మహోదయ ఒకసారి మొదటి నుంచి చెప్పరా మహోదయ? నంది గ్రహి పచాదిభ్య ఇది సూత్రం అండి। బ్రాకెట్లో పెట్టుకోండి। 145లో 1వ పాయింట్ కింద రాసుకోండి। సారీ 155వ నియమంలో 1వ పాయింట్ కింద నంది గ్రహి పచాదిభ్య ఇది సూత్రము బ్రాకెట్లో పెట్టుకోండి। దీని మీనింగ్ వచ్చేసి చేసేవాడు వెళ్ళేవాడు ఇలాంటి అర్థంలో ధాతువు చేత నిని ప్రత్యయం వస్తుంది। ధాతువు చేత నిని ప్రత్యయం వస్తుంది। నిని ప్రత్యయం వస్తుంది। ఈ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే పీడిఎఫ్ ముందు పెట్టుకుని తప్పులు లేకుండా రాసుకోండి। ఈ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఇన్ మిగులుతుంది। ఇన్ని ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఇన్ మిగులుతుంది। అండి ఈ నకారం ఈ ఇన్ మిగులుతుంది।
ఇంకా ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతువునకు గుణము లేదా వృద్ధి కూడా వస్తుంది. ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ఇంకా ధాతువునకు గుణము లేదా వృద్ధి కూడా వస్తుంది. గుణము లేదా వృద్ధి కూడా వస్తుంది. ఇంకా ఈ ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దము ఈ ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దము కరిన్ శబ్దానికి సమానంగా నడుస్తుంది. కరిన్ శబ్ద రూపానికి సమానంగా నడుస్తుందండి. కరిన్ శబ్ద రూపం చెప్పారు. కరిన్ కరినౌ కరినః, కరినం కరినౌ కరినః. ఈ శబ్ద రూపానికి సమానం నడుస్తుందన్నమాట. ఈ ప్రత్యయాంతంతో తయారైనటువంటి శబ్దము కరిన్ శబ్ద రూపానికి సమానంగా నడుస్తుంది. రాసుకోండి. ఎగ్జాంపుల్ రాసుకుని ఎలా అనేది చూద్దాం. నీ వసతి నివాసి, నీ వసతి ఇతి నివాసి, నివసతి ఇతి నివాసి. నివాసి దీర్ఘం అండి. నివసతి ఇతి నివాసి, నివసతి ఇతి నివాసి. నివసిస్తాడు కాబట్టి నివాసి అంటాం. ఎక్కడైతే నివసిస్తాడో అని నివాసి అంటాం. ఇతర స్థానిక వాసులు అండి, ఇక్కడ నివాసం చేసే వాళ్ళు అంటుంటాం మనం లౌకిక వ్యవహారంలో. నివాసియా నివాసి అంతేనా? నివాసి సి దీర్ఘం. నివాసి. నివసతి ఇతి నివాసి. నివసించేవాడిని నివాసి అంటాం. ఎక్కడైతే నివసిస్తున్నాడో అతన్ని నివాసి. దీని కరిన్ శబ్ద రూపానికి ఎలా రూపం నడుస్తుందంటే కరి కరినౌ కరినః, అలాగే నివాసి నివాసినౌ నివాసినః, కరినం కరినౌ కరినః, అలా నివాసి నివాసినం నివాసినౌ నివాసినః, కరినా కరిభ్యాం కరిభిః, నివాసినా నివాసిభ్యాం నివాసిభిః. ఇలాగ రూపం చూసుకోవాలి 7 విభక్తుల్లో. నెక్స్ట్ రాసుకోండి. ప్రవాసి, ప్రవసతి ప్రవాసి. అర్థం ఇదే వస్తుంది దాదాపుగా. నివాసికి ఏదైతే అర్థం చెప్పినా దీనికి కూడా అదే అర్థం. ప్రవసతి ప్రవాసి. ప్రకృష్టంగా ఉత్కృష్టంగా నివసించే వాడిని ప్రవాసి అంటాం. ప్రవాసి. ప్రవాసి సి దీర్ఘం అండి. వాసం చేసేవాడిని, నివాసం చేసేవాడిని అర్థం. నెక్స్ట్ స్థాధాతుకి స్థాయి. స్థాయిగా ఉండేవాడిని స్థాయి అంటాం. ఏదైనా ఒక చోట ఉండండి. స్థాయి. యకారానికి ఈ అనేది అచ్చుల్లో ఉండే ఈ కాదండి. యకారానికి హయా వరట్లుండే యాకి దీర్ఘీకారం ఇవ్వాలి. స్థాయి. నెక్స్ట్ క్రూధాతుకి ఉపకారి. ఇక్కడ క్రూకు ఉప కూడా యాడ్ అవుతుంది, ఉపసర్గం వస్తుంది. క్రూధాతుకి ఉపకారి. ఉపకారి. నెక్స్ట్ అండి అపకారి. ఇక్కడ కూడా క్రూధాతువే కాబట్టి అప ఉపసర్గం వచ్చింది, ఇక్కడ ముందు ఉప ఉపసర్గం వచ్చింది. అపకారి. అపకారం చేసేవాడు. ఉపకారి అంటే ఉపకారం చేసేవాడు. నెక్స్ట్ అధికారి. అధికారం చేసేవాడు అధికారి. స్థాయి అంటే ఏమోదే? స్థాయి అంటే నివసించే అంటే స్థాయిగా ఉండేవాడు, ఒకే చోట ఉండేవాడు. పైనుంచి ముందు స్థాయి చెప్పాను కదా, ఉండేవాడు, వెళ్ళేవాడు, చేసేవాడు, ఇలాంటి అర్థాల్లో ఈని ప్రత్యయం వస్తుంది. అందుకే అన్నిటికీ నివసించేవాడు, ఉండేవాడు, ఉపకారం చేసేవాడు, అపకారం చేసేవాడు ఇలా వస్తుంది. చూడండి. మహోదయ జీ చెప్పండి.
ఆ, ఈ అపకారికి ధాతు ఆ ప్లస్ క్రూ వస్తుందా, ఉట్టి క్రూ వస్తుందా? నేను ఉపసర్గం యాడ్ చేసుకో చెప్పాలి నేను అర్థం ఆ ప్లస్ క్రూ అవుతుంది. కదా? అప్ప ప్లస్ క్రూ, అప్ప అచ్చా, ప్లస్ అపా ప్లస్ క్రూ. క్రూ. అదే విధంగా ఉపకారి మహోదయ్, కూడా ఉప ప్లస్ క్రూ. ఉప ప్లస్ క్రూ, ఉప అనేది అప్ప అనే ఉపసర్గాలు అనమాట. ఉపా ప్లస్ క్రూ అండి. అప ప్లస్ క్రూ. అధికారికి అండి, అధికారికి అధి ప్లస్ క్రూ. ధన్యవాదాలు. ఇదే విధంగానే ద్వేషి, ద్వేషం కరోతీతి ద్వేషి, ద్వేషి, ద్వేషి దీర్ఘం అండి, మూర్ధన్య శకారం, షట్కోణంలో శకారానికి దీర్ఘ ఈకారం ఇవ్వాలి. ద్వేషి. నెక్స్ట్ అభి ప్లస్ లష్ ధాతుకి అభిలాషి, అభి ఉపసర్గము, లష్ ధాతుకి అభిలాషి, అభిలషించేవాడు, ఇష్టపడేవాడు అభిలాషి అంటే. ద్వేషి అంటే ద్వేషించేవాడు, అధికారి అంటే అధికారించేవాడు, అధికారం చేసేవాడు అంటే. నెక్స్ట్ సమ్ ప్లస్ చరి ధాతు అండి. సమ్ ప్లస్ చరి ధాతుకి సంచారి, సంచరించేవాడు. సమ్ ప్లస్ చరి ధాతుకి సంచారి, సంచరించేవాడు. సంచారి అంటే సంచరించేవాడు అంటే తిరిగేవాడు. మహోదయ, సంచారి అంటే తిరిగేవాడు. ఏంటండి? దేశీకి కూడా ఏమైనా ఇట్లా వస్తుందా మహోదయ ఉపసర్గము? ద్వేషం లేదు. దేశీ. ద్విష్ ధాతు అది డైరెక్ట్ తీసుకుంటాం. ద్విష్ ధాతు దేశీ తర్వాత అక్కడ ఉపసర్గం లేదు అక్కడ. అభిలాషిలో అభి ఉపసర్గము, సంచారిలో సమ్ ఉపసర్గం ఉంది, అక్కడ లేదు. ఓకే, ఇది 155లో 1వ పాయింట్ కింద చెప్పాను. ఇవి ఎగ్జాంపుల్స్ మనకు. ఓకే, ఇవన్నీ వాళ్ళ అంటే చేసేవాడు, వెళ్ళేవాడు ఇలాంటి అర్థంలో, ఇష్టపడేవాడు, సంచారం చేసేవాడు, అధికారం చేసేవాడు ఇలాంటివి చెప్పాను. నెక్స్ట్ 2వ పాయింట్ కింద రాసుకోండి. 2వ పాయింట్ కింద సుప్యజాతౌ, సుప్యజాతౌ నిస్తాచిల్యే అని అర్థము, కానీ మొత్తం వద్ద అవసరం లేదు. సూత్రము సుప్యజాతౌ అని పెట్టింది సార్. సుప్యజాతౌ, సుప్యజాతౌ ఇది బ్రాకెట్లో పెట్టుకుని సూత్రము. దీని మీనింగ్ రాసుకోండి. ఏదైనా శబ్దము, ఏదైనా శబ్దము, ఏదైనా శబ్దము ధాతునకు ముందు ఉంటే కూడా, ఏదైనా శబ్దము ధాతునకు ముందు ఉన్నప్పుడు కూడా, ఏదైనా శబ్దము ధాతువునకు ముందు ఉన్నప్పుడు కూడా ఆ ధాతువు చేత నిని ప్రత్యయం వస్తుంది. ఆ ధాతువు చేత నిని ప్రత్యయం వస్తుంది. ఆ ధాతువు చేత నిని ప్రత్యయం వస్తుంది. ఏదైనా శబ్దము ధాతువునకు ముందు వచ్చినప్పుడు ఆ ధాతువు చేత నిని ప్రత్యయం వస్తుంది. ఈ నిని ప్రత్యయానికి ఇన్ని మిగులుతుంది. ముందు చెప్పుకునే విధంగానే ఈ నిని ప్రత్యయానికి మిగులుతుంది, ఇన్ని మిగులుతుంది. ఇంకా ఈ ఇన్ మిగులుతుంది. ఇంకా ఈ ప్రత్యయం అనేది స్వభావార్థంలో వస్తుంది. ఇంకా ఈ ప్రత్యయం ఏ అర్థంలో వస్తుందంట? స్వభావం చెప్పడానికి కోసం వస్తుందంట. పైన వచ్చింది నిని ప్రత్యయం డైరెక్ట్ గా అక్కడ కేవలం చేసేవాడు, వెళ్ళేవాడు అనే అర్థంలో వచ్చింది నిని ప్రత్యయం. ఇక్కడ ఏమంటున్నా? స్వభావాన్ని చెప్పడం కోసం వస్తుంది. అదే ప్రత్యయం అదే, కానీ ధాతునకు ముందు శబ్దం చేర్చేసరికి శబ్దం వచ్చేసరికి ఏమైపోయింది? అది స్వభావార్థంలోకి వెళ్ళిపోయింది. ఏమైపోయింది? స్వభావార్థం చెప్తుంది ఇక్కడ. అంటే దానికి దీనికి ఇదే తేడా మనకు. ఓకే, రాసుకోండి. ఈ ప్రత్యయం అనేది స్వభావార్థంలో వస్తుంది. స్వభావార్థంలో వస్తుంది.
మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సుప్యజాతౌ అనే సూత్రానికి తాత్పర్యం ఏదైనా శబ్దము ధాతువునకు ముందు వచ్చినప్పుడు, ఏదైనా శబ్దము ధాతువునకు ముందు వచ్చినప్పుడు ఆ ధాతువు చేత నిని ప్రత్యయం వస్తుంది, నిని ప్రత్యయం వస్తుంది. ఈ నిని ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఇన్ని మిగులుతుంది. ఈ నిని ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఏం మిగులుతుందంట? ఇన్ని మిగులుతుంది. ఇంకా ఈ ప్రత్యయం అనేది స్వభావార్థంలో వస్తుంది, స్వభావార్థాన్ని తెలుపుతుంది. ఏదైనా రాసుకుని ఈ ప్రత్యయం అనేది స్వభావ అర్థంలో వస్తుంది, స్వభావార్థంలో వస్తుంది. ఓకే, స్వభావార్థంలో వస్తుంది. ఇప్పుడు చూద్దాం ఎలా ఉంటాయి వీటికి ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాం. ఎగ్జాంపుల్స్ రాసుకోండి. మొట్టమొదటి ఎగ్జాంపుల్స్ భుజ్ ధాతు అండి. ఏ ధాతు? భుజ్ ధాతు. ఈ భుజ్ ధాతులకు ఏం తయారవుతుంది? ఉష్ణ భోజీ రాయండి. భుజ్ ధాతుకి ఏం తయారవుతుంది? ఉష్ణ భోజీ, ఉష్ణ భోజీ. ఇక్కడ చూడండి, భుజ్ ధాతుకి ఉష్ణ శబ్దం యాడ్ చేశానట, అందుకే ఉష్ణ భోజీ అని చెప్పాను. ధాతునకు ముందు ఏదైనా శబ్దం చేర్చినప్పుడు, ఏ శబ్దం వచ్చినప్పుడు అది స్వభావార్థం తెలుపుతుంది చెప్పాను. అందుకే ఇక్కడ ఉష్ణ భోజీ అంటే ఉష్ణమైన భోజనం తినేవాడు అంటే వేడి వేడి తినటానికి ఇష్టపడేవాడు. ఆయన యొక్క స్వభావం అటువంటిది. మనం ఏం తిన్నా కూడా, ఎప్పుడు తిన్నా కూడా వేడివేడిగా తింటూ ఉంటారు. చాలా మంది ఇప్పుడు బయట వాళ్ళు ఎక్కువగా అప్పుడప్పుడు వంటలు చేసుకుని తింటుంటారు, అంటే వేడివేడిగా ఉండాలని చెప్పి. వాళ్ళ స్వభావం ఆ విధంగా తయారైంది. కొంతమంది ఉదయమే వండేస్తారు, తర్వాత తింటూ ఉంటారు. కానీ కొందరికి అలా ఆ విధంగా అలవాటు ఉంటుంది. ఉష్ణ భోజి అంటే ఉష్ణం తినడానికి, అంటే వేడి తినడానికి ఇష్టపడేవాడు. వాళ్ళ స్వభావం అటువంటిది అనమాట. కొంచెం సహజంగా తినేస్తూ ఉంటారు, అంటే స్వభావం తెలుపుతుంది ఇక్కడ. ఉష్ణ భోజి అంటే ఉష్ణమైనటువంటి భోజనాన్ని తినేవాడు, పదార్థాన్ని తినేవాడు. ఏదైనా కానీ ఇక్కడ భోజనం వచ్చినట్టు భోజనం తీసుకుంటాం. ఉష్ణ భోజి అంటే వేడి భోజనాన్ని తినటానికి ఇష్టపడేవాడు, స్వభావం కలవాడు, లేదంటే స్వభావం కలవాడు అని చెప్పచ్చు. ఇక్కడ మనకు భుజ్ ధాతుకు ముందు ఉష్ణ శబ్దాన్ని చేర్చుకోవాలి. భుజు ప్లస్ ఉష్ణ ప్లస్ భుజ్ ధాతు, దానికి ఏమవుతుంది? ఉష్ణ భోజీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఆమిష భోజీ, ఆమిష భోజీ, ఆమిష భోజీ. ఆమిష ప్లస్ భుజ్ ధాతు అండి. ఆమిష ప్లస్ భుజ్ ధాతుకి ఆమిష భోజీ తయారవుతుంది. ఆమిష భోజీ. ఆమిష ప్లస్ భుజ్ ధాతుకి నిని ప్రత్యయం తీసుకొస్తే ఆమిష భోజీ దీర్ఘం అండి. అంటే మాంసాహారం తినేవాడు, అంటే మాంసాహారం తినడానికి స్వభావం కలవాడు. ఆమిషం అంటే నీసు తినడానికి స్వభావం కలవాడు. నెక్స్ట్ నిరామిష భోజీ. నిరామిష భోజీ అంటే ఇక్కడ ఏంటి? నిరామిష ప్లస్ భుజ్ ధాతు. నిరామిష ప్లస్ భుజ్ ధాతుకి నిరామిష భోజీ అవుతుంది. నిని ప్రత్యయం తీసుకొచ్చిన తర్వాత నిరామిష భోజీ, నిరామిష భోజీ, నిరామిష భోజీ. నిరామిష భోజి అంటే అండి శాకాహారం తినేవాడు, అంటే శాకాహారం తినేవాడు, శాకాహారం తినడానికి స్వభావం కలవాడు, శాకాహారం తినడానికి స్వభావం కలవాడు. నెక్స్ట్ మిథ్యావాది. మిథ్యా అనేది శబ్దం ముందుంటే మిథ్యా ప్లస్ వద్ ధాతు. మిథ్యా ప్లస్ వద్ ధాతుకి మిథ్యావాది వస్తుంది. మిథ్యా అంటే అబద్ధం, అబద్ధం చెప్పడానికి స్వభావం కలవాడు. మిథ్యావాది, మిథ్యావాది. మిథ్యా ఉపపదం ఉంటే వద్ ధాతుకి ముందు మిథ్య శబ్దం వచ్చింది, అందుకే నిని ప్రత్యయం తీసుకొచ్చాం. నిని ప్రత్యయం తీసుకొచ్చినప్పుడు మిథ్యావాది అయిపోయింది. అంటే మిథ భాషణం చెప్పడానికి స్వభావం కలవాడు. నెక్స్ట్ మనోహారి. మనోహారి మనోహారి
మనోహరమైన స్వభావం కలవాడు, మనోహరమైన స్వభావం కలవాడు. మనోహారి, మన అనేది ముందుంటే హృదు ధాతుకి మనోహారి అవుతుంది. మనోహారి. నెక్స్ట్ అగ్రయాయి. అగ్రయాయి, అగ్ర అనే ముందుంటే ఈ ధాతుతోటి అగ్రయాయి అవుతుంది. అగ్రయాయి, అగ్ర అనే ముందుంటేనా ఈ ధాతుకి అగ్రయాయి అంటే ముందుకు వెళ్ళడానికి స్వభావం కలవాడు. ఎల్లప్పుడూ ముందుకు వెళ్తూ ఉంటాడన్నమాట. ఎప్పుడు ముందడుగు వేస్తూ ఉంటాడు అంటే ముందుకు వెళ్ళడానికి స్వభావం కలవాడు. ప్రతి పనిలో ప్రతి విషయం లేదని కానీ అన్నిటికీ ముందు ఉంటాడు అన్నమాట. సిద్ధంగా ఉంటాడు, సక్రియంగా ఉంటాడు. అగ్రయాయి అంటాం అంటే ముందుకు వెళ్ళడానికి స్వభావం కలవాడు. అగ్రయాయి. గురుగారు ఇది ధాతు ఏంటండి? అగ్ర అనేది ముందుంటేనే ఈ ధాతు అండి. అగ్ర ప్లస్ ఈ, అగ్ర ప్లస్ ఈ, అగ్రయాయి అవుతుంది. ఓకే, నెక్స్ట్ అను ప్లస్ గమ్ ధాతు అండి. అను ప్లస్ గమ్ ధాతుకి అను అనే శబ్దం వచ్చింది. అను ప్లస్ గమ్ ధాతుకి అనుగామి, అనుకరించేవాడు, అనుకరించడానికి స్వభావం కలవాడు. అనుకరించడానికి స్వభావం కలవాడు. ఇక్కడ అన్నిటికీ స్వభావార్థం చెప్తున్నాం అన్నమాట. అనుగామి, అనుకరించడానికి స్వభావం కలవాడు. అనుగామి. నెక్స్ట్ మిత్రద్రోహి. మిత్ర అనేది ముందుంటే ద్రోహ ధాతుతో మిత్రద్రోహి అవుతుంది. మిత్రునికి ద్రోహం చేయడానికి స్వభావం కలవాడు. మిత్రద్రోహి, మిత్రద్రోహి. మిత్రుడికి మహోదయ మిత్ర ప్లస్ దృహధాతు, మిత్ర ప్లస్ దృహధాతు, దానికి మిత్రద్రోహి, మిత్రుడికి ద్రోహం చేసేవాడు, మిత్రద్రోహి అంటాం. నెక్స్ట్ శాకాహారి. శాఖ అనే ముందుంటే హృ ధాతుతోటి శాకాహారి, శాకాహారం తినేవాడు, శాకాహారం తినడానికి స్వభావం కలవాడు. శాకాహారి. నెక్స్ట్ అండి మాంస అనేది ముందుంటేనా హృ ధాతుతోటి మాంసాహారి, మాంసం తినడానికి స్వభావం కలవాడు. మాంసాహారి, మాంసాహారి. మాంసాహారి. మహోదయ ఈ రెండు క్రూ ధాతుతానా మహోదయ? ఏంటండి? ఈ రెండు హృ ధాతు, హృ ధాతుకి హారి అవుతుంది. ఎన్ని తీసుకొచ్చిన తర్వాత హారి. మహోదయ నిరామిష భోజి శాకాహారి రెండు ఒకటే మీనింగ్ కదండి? రెండు ఒకటే మీనింగ్ అండి. నిరామిషము భోజి శాకాహారి రెండు ఒకటే మీనింగ్. ఆమిషం లేని వాడిని, ఆమిషం తినేవాడిని నిరామిష్ అంటాము. అంటే డైరెక్ట్ గా శాకాహారం చెప్పేసి. ఇవి తెలుసు కదా. ఎలాగంటే ఇప్పుడు ఉష్ణ భోజి చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది. ఉష్ణ ప్లస్ భుజ్ ధాతు. ఉష్ణ ప్లస్ భుజ్ ధాతుతో ఏం తీసుకొచ్చాము మనం? ధాతులకు ముందు ఉష్ణ అనే శబ్దం ముందుంటేనా ఆ ధాతువు చేత నిని ప్రత్యయం వస్తుంది చెప్పాను. ఉష్ణ ప్లస్ భుజ్ ప్లస్ నిని తెచ్చుకోండి. ఉష్ణ ప్లస్ భుజ్ ప్లస్ నిని. ఉష్ణ భోజికి రాసుకోండి ఒక రూపము. దాన్ని బట్టి మిగతావన్నీ కూడా మనం పరికల్పన చేసుకోవచ్చు. ఉష్ణ ప్లస్ భుజ్ ప్లస్ నిని. ఇక్కడ భుజ్ ధాతుకి ఉష్ణ అనే శబ్దం ముందు వచ్చింది, అందుకే ఆ ధాతు చేత నిని తీసుకొచ్చాం. నిని అణ పక్క తర్వాత సామాన్య ఆకారం నిని. ఇప్పుడు అనుబంధం లోపం చేస్తే ఏమవుతుంది? ఇన్ మిగులుతుంది. రాయండి. ఉష్ణ ప్లస్ భుజ్ ప్లస్ ఇన్. ఉష్ణ ప్లస్ భుజ్ ప్లస్ ఇన్. ఇప్పుడు ఈ ప్రత్యయం వచ్చినప్పుడు చెప్పిన గుణము గాని వృద్ధి గాని అవుతుంది చెప్పాను స్టార్టింగ్ లో. కాబట్టి ఇక్కడ మనం వృద్ధి గాని గుణం చేసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? ఉష్ణ ప్లస్ భోజ్ ప్లస్ ఇన్. ఉష్ణ ప్లస్ భుజులో ఉండే ఉకారంకి ఓకారం అవుతుంది. భుజ్ ధాతు కదా, ఉపదాలు ఉకారం ఉంది. ఉపదా అంటే ఏమిటి? అంతిమ అక్షరానికి ముందున్న అక్షరాన్ని ఉపదా అంటే. ఇక్కడ ఉపదాలు ఏముంది? భుజ్ ధాతులో ఊ ఉంది. ఆ ఉకారానికి గుణం ఏమవుతుంది? ఊకి ఓ అవుతుంది గుణం. అందుకే ఉష్ణ ప్లస్ భోజ్ ప్లస్ ఇన్. ఉష్ణ ప్లస్ భోజ్ ప్లస్ ఇన్.
ఇప్పుడు భోజ్లో జా హలంతం కదా, హలంతం కాబట్టి అచిహీనం పరైన సంయోజ్యం నియమం ప్రకారంగా వ్యంజనం హల్ వ్యంజన వర్ణం పక్కన ఉండే స్వర వర్ణంతో కలిసిపోతుంది. అంటే ఇక్కడ భోజ్లో జకాల హలంతం కాబట్టి పక్కన ఉండే ఇనుక ఈ దీంట్లో కలిసిపోతుంది. కలిసిపోతే ఏమవుతుంది, ఈ భోజిన్ అయిపోయింది, ఉష్ణ భోజిన్ ఏమైపోయిందండి, ఉష్ణ భోజ్ ఇన్ కలిపితే ఉష్ణ భోజిన్ అయిపోయింది కలిపితే. ఇప్పుడు మళ్ళీ దాని పక్కన సు తెచ్చుకోవాలి. ఏది తెచ్చుకోవాలి, సు తెచ్చుకోవాలి. ఉష్ణ భోజిన్ ప్లస్ సు తెచ్చుకో. ఉష్ణ భోజనం ఇప్పుడు మనం వ్యాకరణం తెచ్చుకునే వాళ్ళం చదువుకునే వాళ్ళము సు తీసుకొస్తాం కదా. ఉష్ణ భోజనం ఒక ప్రాతిపదికన తయారైంది. ప్రాతిపదికన తయారైంది కాబట్టి ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి మళ్ళా సు తెచ్చుకోవాలి. ఇక్కడ సు ఔజస్ అమ్మౌట్ నుంచి సు తెచ్చుకోవాలి. ఓకే, ఉష్ణ భోజన్ సు. ఈ సు వచ్చిన తర్వాత ఉపదాకి దీర్ఘం అవుతుంది. ప్రాతిపదికంలో ఉన్నటువంటి ఉపదాకి అంతిమ ఉపదాకి దీర్ఘం అవుతుంది. ఉష్ణ భోజన్ సు. ఇక్కడ ఇంతకు వచ్చిన తర్వాత ఈ స్థితిలో భోజిన్లో ఉండే ఉష్ణ భోజిన్లో ఉండే ఉపదాకి, ఉపదా అంటే ఏం చెప్పాను, అంతిమ అక్షరానికి ముందు అక్షరం ఉపదా అంటాం. ఇప్పుడు ఉష్ణ భోజిన్లో అంతిమ అక్షరం ఏంటి, ఉష్ణ భోజిన్ కలిపేశాం కదా, అంది. దానికంటే ముందే ఉంది ఉష్ణ భోజిన్, జిన్లో ఈ ఉంది. అంటే ఉపదాలో ఈకారం ఉంది, ఆ ఈకారం దీర్ఘం అవుతుందంట. దీర్ఘం అవుతే ఉష్ణ భోజీ అయిపోయింది. అదే కదా, ఉష్ణ భోజీన్ అయిపోయింది. ఈకి దీర్ఘం చేస్తే ఉష్ణ భోజీన్ ప్లస్ సు. ఉష్ణ భోజీన్ ప్లస్ సు రాయండి. ఉష్ణ భోజీన్ ప్లస్ సు. ఇప్పుడు ఇక్కడ వేరే హలంగ్యాభ్యో దీర్ఘ శృతిస్య ప్రిక్తం హల్ అనే సూత్రం చేత ఇక్కడ సు వెళ్ళిపోతుంది. ఉష్ణ భోజీ మిగులుతుంది కేవలం. ఉష్ణ భోజిన్ సు కదా మనకు ఉండేది. అందులో నకార హలంతం ఉంటే హలంతం పక్కన ఉన్నప్పుడు హలంతానికి పక్కన సు ఉన్నప్పుడు దానికి లోపం చేసేయని చెప్పింది. ఉష్ణ భోజిన్లో నకార హలంతం కదా, అందుకే దాని పక్కన ఉన్నటువంటి సుకి లోపం చేశాం. లోపం చేస్తే అది కనిపించకుండా పోయింది. అప్పుడు ఏం మిగులుతుంది, ఉష్ణ భోజిన్ మిగిలింది. ఏం మిగిలింది, ఉష్ణ భోజిన్. ఉష్ణ భోజీన్, జీ అయిపోయింది, దీర్ఘం అయిపోయింది. ఇకారానికి ఉపదాలో ఉండే ఇకారానికి దీర్ఘం చేశాం. ఉష్ణ భోజీన్ అయిపోయింది. ఉష్ణ భోజీన్. తర్వాత ఆ ఉష్ణ భోజీన్లో ఉండే అంతిమ నకారం ఉంది కదా, అది కూడా లోపిస్తుంది. నలోపహ ప్రాతిపదిక అంతస్య అని ముందు చెప్పుకున్నాం ఒకసారి. దాంతో ఆ నకారం కూడా లోపిస్తుంది అంతిమ ఉండేది. అప్పుడు ఉష్ణ భోజీ మిగులుతుంది. అర్థమైందా, ఉష్ణ భోజీ మనకి అదే కావాల్సింది. దీనికి ఇప్పుడు రూపం ఎలా నడిపిస్తాము, కరిన్ శబ్దానికి సమానం నడిపిస్తాం. ఉష్ణ భోజీ, ఉష్ణ భోజినౌ, ఉష్ణ భోజిన, అలాగా. కరి కరినౌ కరిన, ఉష్ణ భోజీ, ఉష్ణ భోజినౌ, ఉష్ణ భోజిన, ఈ రకంగా చూసుకోవాలి. ఓకే అండి. ఇలాగా అన్నిటికీ మనం ఎన్నైతే శబ్దాలు చెప్పుకున్నామో, ఆమిష భోజి, నిరామిష భోజి, మిథ్యావాది, మనోహారి, అగ్రయాయి, అనుగామి, మిత్రద్రోహి, శాకాహారి, మాంసాహారి, అన్నిటికీ కూడా ఇదే విధంగా ఎన్ ప్రత్యయం వస్తుంది. దానికి మళ్ళీ ఉపదాకి దీర్ఘం చేసుకుంటాము. కొన్ని చోట్ల హృదాతుకేమో వృద్ధి చేసుకుంటాము, కొన్ని చోట్ల గుణం చేసుకుంటామట. ఇప్పుడు సంహారి, శాకాహారి ఇక్కడ వృద్ధి వచ్చేసింది. మిథ్యావాదిలో వృద్ధి వచ్చింది. మనోహారి వృద్ధి, అగ్రయాయిలో వృద్ధి. ఆమిష భోజిలో మాత్రమే, నిరామిష భోజిలో మాత్రమే, ఉష్ణ భోజిలో మాత్రం గుణం వచ్చిందన్నమాట. మిగిలిన చోట వృద్ధి చేసుకున్నాం. ఓకే, ఫస్ట్ ఇప్పుడు రాసుకోండి. అభ్యాసం 45లో 155 నియమం నడుస్తుంది కదా, దాంట్లో 1వ పాయింట్ అయిపోయింది, 2వ పాయింట్ కూడా అయిపోయింది. ఇప్పుడు 3వ పాయింట్ కింద రాసుకోండి. 3వ పాయింట్ కింద రాసుకోండి. ఆత్మమానే ఖశ్చ, ఖ ఒత్తుక, ఆత్మమానే ఖశ్చ, ఆత్మమానే ఖశ్చ. ఖశ్చ.
రాసుకునేది ఆత్మమానే కష్ట. తనకే తాను గొప్ప చెప్పుకునే అర్థంలో, తనకే తాను గొప్ప చెప్పుకుని నేను పెద్ద గొప్ప పండితుని అని చెప్పుకునేవాడు. తనకై తాను గొప్పగా చెప్పుకునే అర్థంలో కూడా తనకై తాను గొప్ప అని చెప్పే అర్థంలో కూడా నిని మరియు ఖస్ ప్రత్యయాలు వస్తాయి. 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 ఇంకా ఈ ప్రత్యయాలకు అనుబంధం లోపం చేస్తే క్రమంగా ఈ ప్రత్యయాలకు అనుబంధ లోపం చేస్తే ఇంకా ఈ ప్రత్యయాలకు అనుబంధ లోపం చేస్తే క్రమంగా ఇన్ అంటే ఇన్ని ప్రత్యయానికి ఇన్ని మిగులుతుంది, ఖస్ ప్రత్యయానికి కేవలం ఆ మిగులుతుంది. ఇన్ కామ ఆ మిగులుతుంది. ఇన్ కామ ఆ మిగులుతుంది. ఇన్ కామ ఆ మిగులుతుంది. ఇంకా శబ్దానికి తరువాత ఇంకా శబ్దానికి తరువాత మకారం కూడా యాడ్ అవుతుంది. మకారం కూడా మకారం కూడా వస్తుంది. అనంత మకారాన్ని ఉమ్ము కూడా వస్తుంది. శబ్దానికి అంతిమంలో ఉమ్ము కూడా వస్తుంది. శబ్దానికి తరువాత ఉమ్ము కూడా వస్తుంది. శబ్దానికి తర్వాత ఉమ్ము అంటే శబ్దానికి అంతిమంలో తర్వాత ఉమ్ము కూడా వస్తుంది. ఉమ్ము మకారంతో కూడా వస్తుంది. ఓకేనా? తనకే తాను గొప్పగా అని చెప్పే అర్థంలో కూడా, గొప్ప అని చెప్పుకునే అర్థంలో కూడా నిన్ని మరియు ఖస్ ప్రత్యయాలు వస్తాయి. ఈ ప్రత్యయాలకు అనుబంధం లోపం చేస్తే ఇన్ మిగులుతుంది, ఇంకా ఆ మిగులుతుంది. తర్వాత శబ్దానికి అంతిమంలో లేదా శబ్దం తర్వాత ఉమ్ము కూడా వస్తుంది. అంతి మకార హలంతం కూడా వస్తుంది. ఉమ్ము కూడా వస్తుంది. అవి ఏంటో ఎలాగోనో ఎగ్జాంపుల్ రాసుకుంది. పండితం మాని పండితం తంపైన తాపైన బిందె అండి చెప్పేదమ్మా. బిందె అంటే ఇక్కడ మకారం అండి, అనంత మకారం పైకి బిందె అయిపోయిందంట. పండితం మాని కామ పండితం మన్యః పండితం మన్యః పండితమాని పండితం మన్యః పండితం పండితం మానే మకార పొల్ల అండి, బిందునా అండి? పైన బిందు అండి. తర్వాత పండితం మన్యః అన్న చోట ఇదంతా ఒకే పదం కింద రాసుకో. ఒకే పదం విడివిడి రాసుకోదు. ఒకే పదం పండితం మాని పండితం మన్యః ఒకే పదం కింద రాసుకో. విడివిడి రాయొద్దు. పండితం మాని పండితం మన్యః అంటే తనకే తాను గొప్ప పండితుడు అనుకునేవాడు. రెండింటికి ఒకే అర్థం. పండితం మన్యః అని కూడా అదే. పండితం మన్యతే ఇది పండితమాని. తనకే తాను గొప్ప పండితుడు అనుకునేవాడిని పండితమాని అంటాం, లేదా పండిత మన్యః అంటాం. పండితం ఎందుకంటే శబ్దానికి అంతిమంలో, అంటే శబ్దానికి తర్వాత పండితం అని ఒక శబ్దం, దానికి అంతిమంలో మకారం పెట్టామట. ఏం పెట్టినా మకారం. అంటే పండిత అనేది ముందుంటేనా మన్ ధాతుతోటి మాని అవుతుంది. పండిత శబ్దానికి అంతిమంలో మకారం చేసుకోవాలి. ఆ పండిత శబ్దం ముందుంటే మన్ ధాతుతోటి ఇన్ని ప్రతిని తీసుకొచ్చినప్పుడు, ఖస్ ప్రతిని తీసుకొచ్చినప్పుడు, ఇన్ని ప్రతిని తీసుకొచ్చినప్పుడు మాని అవుతుంది. ఖస్ ప్రతిని తీసుకొచ్చినప్పుడు పండిత మన్యః అవుతుంది. మనకి రెండు ప్రత్యయాలు చెప్పాం కదా, నిన్ని ప్రత్యయం వస్తుంది, ఖస్ ప్రత్యయం వస్తుంది. ఖస్ ప్రత్యయంకి ఆ మిగులుతుంది. అందుకే పండిత మన్యః తయారైంది. పండితం మాని అనేది పండితం శబ్దం ముందుంటే మన్ ధాతువుకి ఇన్ని ప్రతిని తీసుకొని పండిత మాని తయారైంది. పండిత మాని. రెండిట్లో పండిత శబ్దం ఒక శబ్దం కాబట్టి ఆ శబ్దానికి అంతంలో మకారాన్ని కూడా చేర్చుకున్నాం. కాబట్టి పక్కన వ్యంజన వర్ణం ఉంది కాబట్టి బిందిగా మారిపోయింది. అందుకే పండితం మన్యః
పండితం మా పండితమాని, పండితం మాని, పండితం మన్యః. ఈ రకంగా ఎగ్జాంపుల్ చెప్పుకున్నామండి. అస్తు, ఇవి మనకు అభ్యాసం 45లో ఉన్నటువంటి నియమాలండి. 155వ నియమం పూర్తిగా 3 పాయింట్ల కింద చెప్పాడు. దీంట్లో ఎవరికైనా సందేహం ఉంటే చెప్పండి. మహోదయ, పండితం మాని అంటే అర్థం ఏంటండి? పండితం మాని అంటే తనకే తను గొప్ప పండితుడు అనుకునేవాడు, గొప్పగా చెప్పుకునేవాడు. నేను పెద్ద పండితుడిని, ఎవరు చెప్పడంలో పండితుడని, కానీ అతనికి అతను పండితుడు అనుకుంటున్నాడు. పండితం మన్యః ఇక్కడ అదే తాత్పర్యం. పండిత మాని అన్న, పండిత మన్యః అన్న రెండు ఒకటి కాదు. ఇక్కడ నిని ప్రత్యయం, అక్కడ ఖష్ ప్రత్యయం, అది తేడా. అర్థమైందా? అర్థమైంది మహోదయ, జీ, ఇది ఒక్కసారి పండిత మానేక ముందు ఏంటొస్తుంది సార్? పండిత అని వస్తుంది. పండిత శబ్దం అండి. పండిత శబ్దం ముందుంటే మన్ ధాతుతోటి మాని అవుతుంది. పండిత కానీ రాసుకోండి, పండిత ప్లస్ మన్ ధాతు, పండిత ప్లస్ మన్ ధాతు. ఈ ఒక్కసారి రూపం కొద్దిగా చెప్తాను. రాసుకోండి, పండిత ప్లస్ మన్ ధాతు, పండిత ప్లస్ మన్, మన్ ధాతు, మన్ ధాతుకు ముందు పండిత శబ్దం యాడ్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు నిని తీసుకొచ్చే పండిత ప్లస్ మన్ ప్లస్ నిని, పండిత ప్లస్ మన్ ప్లస్ నిని. నిని ప్రత్యేక అనుబంధం లోపల చేస్తే పండిత ప్లస్ మన్ ప్లస్ ఇన్, పండిత ప్లస్ మన్ ప్లస్ ఇన్. ఇప్పుడు దీనికి వృద్ధి చేసుకుంటాం. ఇక్కడ ఏమొస్తుంది, మనకి వృద్ధి మా ఉపదాలో ఉండే ఆకు వృద్ధి ఆ అయిపోతుంది. పండిత ప్లస్ మాన్ ప్లస్ ఇన్, పండిత ప్లస్ మాన్ ప్లస్ ఇన్, పండిత ప్లస్ మాన్ ప్లస్ ఇన్. మాన్ అంటే మనకి మాన్ అయిపోయింది. అంటే ఉపదాలో ఉండే ఆకి, ఉపదా అంటే అంతిమ అక్షరానికి ముందున్న అక్షరం ఉపదా అని చెప్పాను కదా, ఆ ఉపదాలో ఉండే ఆకారానికి వృద్ధి ఏమవుతుంది, ఆ అయిపోయింది. అందుకే పండిత, పండిత ప్లస్ మాన్ ప్లస్ ఇన్. తర్వాత మొత్తం కలిపండి, పండిత ప్లస్ మాన్ ప్లస్ ఇన్, మాన్ ప్లస్ ఇన్ కలిపితే పండిత మానిన్ అయిపోయింది. పండిత మాన్ పక్కన ఇన్ని కలిపిన, మాన్ అని నకాల హలంతం కదా, పక్కన ఇన్ని కలిసిపోతుంది. పండిత మానిన్ అయిపోయింది, పండిత మానిన్. ఇక్కడ మనకు ఇదంతా చెప్పిన తర్వాత శబ్దానికి తర్వాత ఇక్కడ శబ్దం ఏంటి, పండిత కదా, ధాతునకు ముందు వచ్చింది. ఆ శబ్దానికి అంతిమంలో మకారాన్ని కూడా చేర్చుకోవాలి. ఇక పండిత చెప్పాను, పండితం చెప్పలేదు కదా, అక్కడ మకారం చేర్చుకున్నాం అనుకో, అప్పుడు పండితం అయిపోతుంది అన్నమాట. పండితం మానిన్, పండితం మానిన్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మకారం అంటే ఇక్కడ పక్కన వ్యంజనం ఉంది కాబట్టి అనుస్వాదంగా మార్చుకుని డైరెక్ట్ గా బింది పెట్టేసుకుంటాం. పండితం పైన తా పైన బింది పెట్టేస్తాం, అది మకారం అంట. అంటే మకారమే బిందిగా మారిపోయింది, పక్కన స్వరం వ్యంజనం ఉంది కాబట్టి. పండితం మానిన్ అయిపోయింది. ఇప్పుడు పక్కన మళ్ళీ సు తెచ్చుకోవాలి, సు వస్తుంది. పండిత మానిన్ ప్లస్ సు, పండిత మానిన్ ప్లస్ సు. మళ్ళా సు వచ్చిన తర్వాత మానిన్ లో ఉండే అంతిమ అక్షరం ఏంటి, ఇన్ను కాదు, మానిన్ లో నా, దాంట్లో ఉండే ఉపదాకి దీర్ఘం చేయాలి. మానిన్ లో ఉపదా ఏంటి, అంతిమ అక్షరం నకారానికి ముందుండే అక్షరం ఈ, ఆ ఇకారానికి గుణం చేసి దీర్ఘం చేస్తే ఈ అయిపోతుంది. ఉపదాకి దీర్ఘం చేసుకోవాలి. పండిత మానీన్ అయిపోయింది, పండిత మానీన్ సు, పండిత మానీన్ సు. తర్వాత ఇట్లా వచ్చిన తర్వాత మళ్ళీ సుకు అలింగ్యాభ్యో దీర్ఘ శృతిస్య ప్రిక్తం హల్ అనే సూత్రం చేత ఆ సుని తీసేస్తాం. అప్పుడు ఏం మిగులుతుంది, పండిత మానీన్ మిగిలింది, పండిత మానీన్. మళ్ళా అంతిమంలో ఉండే నకారం లోపం చేసేస్తే పండిత మానీ అలా మిగిలింది, పండిత మానీ. ధన్యవాదాలు. ఆ పండిత మన్యహలే ఉంది, ఇక్కడ ఇట్టి తీసుకొచ్చాం, అక్కడ కష్ తీసుకొచ్చాం, కష్ ప్రత్యయం తీసుకొస్తాం. ఏం తీసుకొస్తాం, ఖష్ ప్రత్యయం. పండిత ప్లస్ మన్ ప్లస్ ఖష్, పండిత ప్లస్ మన్ ప్లస్ ఖష్. మళ్ళీ ఖష్ ప్రత్యేక అనుబంధం లోపం చేస్తే ఆ మిగులుతుంది, పండిత ప్లస్ మన్ ప్లస్ ఆ, పండిత ప్లస్ మన్ ప్లస్ ఆ.
ఇక్కడ ఖస్ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని వేరే సూత్రం వచ్చేసి ఇక్కడ ఈ మధ్యలో ఎకారం వస్తుంది మన్ పక్కన, అందుకే పండిత మన్య అయిపోతుంది. అర్థమైనా? మన్ ప్లస్ ఆ ఉంది, ఆ ఉన్న తర్వాత ఈ ఖస్ లో ఉండే అకారానికి మళ్ళీ అది రూపసిద్ధి నేను చెప్తా అండి. అంటే మన్యలో యకారం ఎక్కడి నుంచి వచ్చింది అనేది. ఓకే, అంటే ఖస్ ప్రతి తీసుకొచ్చిన మన్య తయారైంది. ఓకే, అది నాకు సూత్రం గుర్తు రావడం, ఈ యకారం ఎక్కడి నుంచి తీసుకొచ్చామనేది అది నేను చెప్తాను. మొత్తానికి పండిత ప్లస్ మన్ ప్లస్ ఖస్ తీసుకొచ్చినప్పుడు ఆ మిగులుతుంది, అప్పుడు పండిత మన్య ఇతి రూపం మనకు సిద్ధిస్తుంది అన్నమాట. ఓకే, కానీ రెండింటికి అర్థము ప్రత్యయం భిన్నంగా ఉండటం వల్ల రూపంలో భిన్నత్వం వచ్చింది, కానీ రెండింటికి అర్థం మటుకు ఒకే విధంగా ఉంటుంది. ఓకే, ఇది అండి మనకు అభ్యాసం 45లో ఉన్నటువంటి ప్రక్రియ. మహోదయ, ఇది పండితం మన్యంలో ఇక్కడ బింది పెట్టుకోండి. పండితాల పైన శబ్దానికి అంత్యంలో మా తీసుకుందా పండితం మన్య. ఓకేనా, ఇక్కడ బింది పెట్టుకోండి. అంటే మకారమే పక్కన మన్యలో మా అని వ్యంజనం కాబట్టి బిందిగా మారిపోతుంది. పండితం మన్య. ఠీకే, పండితం మాని పండితం మన్య. జీ చెప్పండి లక్ష్మి గారు. ఈ పండిత మన్యంలో మకారం హలంతము ఈ కష్లో ఉండే ఆకారం అండి. ఏంటండి? ఈ పండితం మన్యంలో ఉండే మకారం పొల్లు అనేది ఈ కష్టు ప్రత్యంలో ఉండే ఆకారం మిగులుతుంది కదా, ఆ ఆకారం ఇది మకారం పొల్లు అనేది. పండిత అనేది ఓన్లీ శబ్దం తీసుకున్నామండి. పండిత ప్లస్ మన్ ప్లస్ కష్. ఇప్పుడు పండిత అనే శబ్దం కదా, పండిత అని చెప్పాం. అక్కడ అమ్ము చెప్పాలి. ఇంకా ఈ సూత్రం మనకు రాయించడం శబ్దానికి తర్వాత శబ్దానికి అంతిమంలో, ఇప్పుడు పండిత శబ్దానికి అంతిమంలో మా తెలుసుకోవాలి. పండితం ము తెలుసుకోవాలి, అప్పుడు పండితం అయిపోతుంది. పండిత ప్లస్ పండితం అయిపోయింది. పక్కన మందాతు ఉంది కదా, ఆ మందాతు వ్యంజన వర్ణం కాబట్టి అది బిందిగా మారిపోయి పండితం అయిపోయింది. ఖస్కి సంబంధం లేదు ఇక్కడ. ఖస్ ప్రత్యయానికి ఆ మిగులుతుంది కదా, ఖస్ ప్రత్యయం వల్ల వేరే ప్రక్రియ జరిగి అక్కడ యకారం వస్తుంది. ఏమొస్తుంది? యకారం వస్తుంది. పండితం ప్లస్ మన్ ప్లస్ ఆ వచ్చిన తర్వాత ఆ రెండింటికి మధ్య ఇంకో సూత్రం వచ్చేసి మధ్యలో యకారం వచ్చింది, అది నేను చెప్తా అని చెప్పాను. ఆ ప్రకారంగా పండిత మన్య తయారైంది. ఇక్కడ మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ మీరు చెప్పేది సంబంధం ఇక్కడ మాకి తోటి ఆకి ఏ సంబంధం లేదు. మళ్ళీ చెప్పండి మీ ప్రశ్న ఏంటి? ఇప్పుడు అర్థమైందండి, మీరు చెప్పిన తర్వాత అర్థమైందండి. ఓకే, అస్తు అని ఇంకా ఎవరికైనా సందేహం ఉంది ఇంట్లో? ఓకే అండి, వీటికి సంబంధించిన వాక్యాలు మనము రేపు చూద్దామండి. ఇప్పుడు ముందు అభ్యాసం 44లో మనకు ఆన్సర్ చెప్పుకోవాలి కాబట్టి ఒకసారి ఆన్సర్ చూద్దాం, చూసుకోండి. అభ్యాసం 44లో ముందుగా సంస్కృత వాక్యాలకు తెలుగు ఆన్సర్ 43 అయిపోయిందా? 43 అయిపోయిందా? 44 అయిపోయిందా? 43 అవ్వలేదా? అవ్వలేదండి. ఆన్సర్స్ చెప్పుకోలేదు ఇంకా. అంటే 44 కూడా ఉన్నాయి మనకు ఇంకా. 44 ఓకే అండి. ఫస్ట్ 43లో చూసుకోండి. సంస్కృత వాక్యాలకు మనం తెలుగు చూద్దాము. మొట్టమొదటి వాక్యం ఏంటి? అభ్యాస 43లో బాలః పయః పిబతి. బాలః పయః పిబతి అంటే బాలుడు, పయః అంటే నీళ్లు అని అర్థం వస్తుంది, పాలు అని అర్థం వస్తుంది, ఏదైనా కావచ్చు. బాలుడు నీళ్లు తాగుతున్నాడు లేదా పాలు తాగుతున్నాడు, ఏదైనా తీసుకోండి. నెక్స్ట్ జగత్ నశ్యతి. జగత్ నశ్యతి, జగత్ అంటే ఈ జగత్ అనే సంసారం అనేది నశిస్తున్నది. మహోదయ, స్వచ్ఛమైన నీరు త్రాగు అని చెప్పారు మహోదయ. సంస్కృత వాక్యాలండి. ముందు సంస్కృత వాక్యాలు చెప్తున్నాను. సంస్కృత వాక్యాలు మీద రాయాలండి. PDF లో ప్రతి అభ్యాసంలో అక్కడ అవే ఉన్నాయి కాబట్టి నేను మళ్ళీ దానికి టైం ఎందుకు కేటాయించడం అని చెప్పి మిమ్మల్ని రాయమని చెప్తున్నాను. గ్రూప్ లో పెడుతున్నారు కదా అవి, అందుకే అవి చూసుకోండి. అందరు రాసుకోవాలి లేదు, నేను చెప్తున్నాను, మీకు అలవాటు పడిపోయారని చెప్పి చెప్పడం లేదు. PDF లో ఉన్నాయి. రెండో వాక్యం జగత్ నశ్యతి, జగత్ నశిస్తున్నది.
నెక్స్ట్ మూడో వాక్యం మూర్ఖస్య మనః ముహ్యతి. మూర్ఖస్య మనః ముహ్యతి. మూర్ఖస్య అంటే యొక్క కి యొక్క అనేది షష్ఠి విభక్తి వస్తుంది. మూర్ఖుని యొక్క మనసు మోహిస్తున్నది లేదా మోహపడుతున్నది. మూర్ఖుని యొక్క మనసు మోహిస్తున్నది. నెక్స్ట్ అండి పితా పుత్రే స్నిహ్యతి. పితా పుత్రే స్నిహ్యతి. స్నిహ్యతి అంటే తండ్రి పుత్రుని మీద స్నేహం చూపిస్తున్నాడు. తండ్రి పుత్రునితో పుత్రుడి మీద స్నేహం చూపిస్తున్నాడు లేదా పుత్రుని యందు స్నేహం చూపిస్తున్నాడు. తండ్రి పుత్రే స్నిహ్యతి. పుత్రుని యందు స్నేహం చూపిస్తున్నాడు. నెక్స్ట్ అండి పయసః పానం వచసః కథనం తపసః ఆచరణం శిరసః ప్రక్షాళనం వాససః ధారణం నభసః దర్శనం సదసి భాషణం శ్రోతసి స్నానం చ కురు. శ్రోతసి స్నానం చ కురు. ఇప్పుడు క్రమంగా చూసుకోండి. పయసః పానం అంటే పాలు త్రాగడం. వచసః కథనం అంటే వచనం చెప్పటం. పాలు త్రాగటం. వచసః కథనం అంటే వచనం చెప్పటం. తపసః ఆచరణం. తపసః ఆచరణం తపస్సు చేస్తున్నాడు, అది ఆచరణ ముఖ్యం. తపాన్ని ఆచరించడం, తపస్సును ఆచరించడం. తపః ఆచరణం అంటే తపస్సు, ఆచరణం అంటే ఆచరించడం. నెక్స్ట్ శిరసః ప్రక్షాళనం. శిరస్సును అంటే తలను కడగటం లేదా శుద్ధి చేయటం. శిరసః ప్రక్షాళనం అంటే కడగటం లేదా శుద్ధి చేయటం, తలను శుద్ధి చేయటం. వాససః ధారణం. వాసస అంటే వస్త్రం అండి. వస్త్రాలను ధరించడం. వస్త్రాలను ధరించడం. నెక్స్ట్ నభసః దర్శనం. ఆకాశాన్ని చూడటం. నభసః దర్శనం ఆకాశాన్ని చూడటం. నెక్స్ట్ సదసి భాషణం. సదసి భాషణం అంటే సభలో మాట్లాడటం. సభలో, సదస్సు అంటే సభ, సభలో మాట్లాడటం. ఇంకా శ్రోతసి స్నానం చ శబ్దం వచ్చింది. చా ఇంకా శ్రోతస్లో స్నానం చేయడం. ఇంకా శ్రోతస్లో స్నానం చెయ్యి అని చెప్పాడు, కురు అని చెప్పాడు. శ్రోతస్లో స్నానం చెయ్యి అంటే శ్రోతస్ అంటే ఏం చెప్పాము? జర్నలో స్నానం చెయ్యి. నీళ్లు దూకుతూ ఉంటాయి కొండల మధ్య నుంచి. శ్రోతస్సులో అంటే జర్నాలో స్నానం చెయ్యి, స్నానం చేయడం. సరస్సులో జలపాతం కదా. శ్రోతస్ అంటే జలధార, జలపాతం. జలపాతంలో స్నానం చెయ్యి. శ్రోతసి స్నానం అలా చెప్పాలి పక్కన. ఇంకా జలపాతంలో స్నానం చేయటం అని లాస్ట్ చెయ్యి అని చెప్పాడు. కుదు చెయ్యి అని ఆజ్ఞాపించాడు. ఓకే, చేయడం రాసుకుని జలపాతంలో స్నానం చేయడం. ఇంకా జలపాతంలో స్నానం చెయ్యి అంటే జలపాతంలో స్నానం చేసి శ్రోతసి స్నానం కురు, స్నానం చ కురు, స్నానం చ కురు అని రాసుకోండి. అంటే జలపాత స్నానం చెయ్యి మన తెలుగు వాక్యం రాసుకుంటాం కాబట్టి. నెక్స్ట్ 6వ వాక్యం ఈశ్వరః జగతః కారకః ధారకః హారకశ్చ అస్తి. ఈశ్వరః, ఈశ్వరుడు జగత్తుకి కారకుడు, ధారకుడు అంటే కారకుడు చేసేవాడు, ధారకుడు ధరించేవాడు, హారక హరించేవాడు అంటే నాశనం చేసేవాడు కూడా ఆ ఈశ్వరుడే అని అర్థం. ఈశ్వరుడు జగత్తుకి కారకుడు, ధారకుడు, ఇంకా హారకుడు అంటే హరించేవాడు అని రాయండి. నెక్స్ట్ వాక్యం అండి ఈశ్వరస్య ప్రకృతి, ఈశ్వరస్య ప్రకృతి జగతః కారికా, జగతః కారికా ధారికా హారికా చ అస్తి. ఇక్కడ ప్రకృతిని కర్తగా భావించాడు. అక్కడ ఈశ్వరుని కర్త చెప్పాడు ఈ బ్రహ్మాండానికి. ఇక్కడ ప్రకృతి అంటే ఈ బ్రహ్మాండం, దీన్ని ప్రకృతి అంటున్నాం.
ఈశ్వరస్య ప్రకృతి అంటే ఈశ్వరుని ద్వారా సృష్టించినటువంటి ఈ ప్రకృతి, ఈ బ్రహ్మాండం ఏదైతే ఉందో ప్రకృతి, జగత్తుకి కారిక అంటే కర్త, ధారిక అంటే ధరించేటువంటిది ఏది ఈ ప్రకృతి, హారిక హరించేటువంటిది. ఈశ్వరుని యొక్క ఈ ప్రకృతి జగత్తుకి కర్త, ధర్త మరియు హర్తాచ, హారిక అని. జగత్తుకి హారిక, జగత్తుకి కర్త, ధర్త, హర్త. ఓకే అండి. ఈశ్వరుని యొక్క ప్రకృతి జగత్తుకి కర్త, ధర్త, హర్త. నెక్స్ట్ బ్రహ్మ జగత కారకం, ధారకం, హారకం చ. ఇక్కడ బ్రహ్మను కర్త చెప్పాడనమాట. బ్రహ్మనే కర్త, బ్రహ్మనే అన్ని చేసేవాడు, బ్రహ్మనే ధారకుడు ధరించేవాడు, బ్రహ్మనే నాశనం చేసేవాడు. మొట్టమొదటి ఈశ్వరుడు అని చెప్పాము, అన్ని చేసేవాడు, ధరించేవాడు, నాశనం చేసేవాడు. తర్వాత ప్రకృతి అన్నిటికీ కర్త, ధర్త, హర్త అని చెప్పాం. తర్వాత ఇప్పుడు బ్రహ్మనే అన్ని చేస్తాడని చెప్పి బ్రహ్మకు కర్తగా చూపించాం. ఇప్పుడు ఎందుకంటే ఈ మూడు వ్యవహారాలు మనకు లోకల్ నడుస్తున్నాయండి. కొంతమంది తెలిసిన వాళ్ళు వైదిక సిద్ధాంతం తెలిసిన వాళ్ళు వేదాన్ని పట్టుకొని అన్నిటికీ కర్త, ధర్త, హర్త, ఈశ్వరుని అంటారు. కొంతమంది వైజ్ఞానికులు మన ఇప్పుడున్న యుగంలో చాలా మంది బ్రహ్మనే మొత్తానికి కర్త, ధర్త అనుకుంటాం. వైజ్ఞానికులు ఏమంటున్నారు, ఓన్లీ ప్రకృతే కర్త, ధర్త అనుకుంటున్నారు. వైజ్ఞానికులు ప్రకృతి అంత ప్రకృతి, ఈశ్వరుడు అంటూ ఏం లేదు. ప్రకృతి యొక్క స్వాభావిక ప్రక్రియ, ఉత్పన్నం కావడము, తర్వాత దాంట్లో ధారణ చేయడము, తర్వాత ఒక కాలం వచ్చిన తర్వాత అది నాశనం కావడం, అది ప్రకృతిలో జరిగేటువంటి ప్రక్రియ, అది స్వాభావిక ప్రక్రియ అని అంటారు వాళ్ళు. అట్లా రకరకాల వ్యవహారం మనకు లోకంలో నడుస్తుంది ఇప్పుడు. అస్తు. నెక్స్ట్ వాక్యం. ఇవి మనకు సంస్కృత వాక్యాలండి. దీంట్లో ఏదైనా సందేహం ఉందా అండి ఈ వాక్యాలలో? తొమ్మిదవ వాక్యము బ్రహ్మ అన్న మహోదయ. బ్రహ్మ 9వ వాక్యం మహోదయ. బ్రహ్మ 9వ వాక్యం లేదు, ఇది 8వ వాక్యం అండి. బ్రహ్మ జగత కారకం, ధారకం, హారకం చ. బ్రహ్మ జగత్తుకి కారకుడు, ధారకుడు, హారకుడు అనండి. ఏంటండి? పైన ధారక, కారక అని చెప్పారు, ఇక్కడ నపుంసకలింగం ఇచ్చామట. కారకం, ధారకం, హారకం అంత. పుల్లింగం, స్త్రీలింగం, నపుంసకలింగం. బ్రహ్మకి నపుంసకలింగం ఎందుకు ఇచ్చాడు సార్? బ్రహ్మ ఇక్కడైతే జగత ప్రయోగం ఉంది కాదు, చూపించాలి. అలా కూడా ప్రయోగం ఉంది అని చెప్పి సాహిత్య ప్రయోగం ఉంది మనకు, అట్లా అలా కూడా అంటారు. ప్రయోగాన్ని బట్టి ఇక్కడ ఇలా ఉంది అని చూపించాడు. అందుకే 3 లింగాలు చూపించాడు. కారకుడు అని చెప్పి, ఇక్కడ కారిక అని చెప్పి, కారకం అని చెప్పి. బ్రహ్మ బ్రహ్మని బ్రహ్మ అని అలా అది నపుంసకలింగం ఉంది. ఈ రకంగా ఒకసారి ఈశ్వరుని, ఒకసారి ప్రకృతిని, ఒకసారి బ్రహ్మాని కర్త, ధర్త, హర్తగా భావించారు. ఇవి మనకు సంస్కృత వాక్యాలండి. తెలుగు వాక్యాలు ఉన్నాయి, అవి రేపు చెప్పుకుందాం మనము. 43 ఇవి తెలుగు వాక్యాలు. రేపు 44 కూడా పూర్తి కంప్లీట్ చేసిద్దాం. అస్తు. రేపు మర్చిపోయిన ఆదివారం కదండి, మళ్ళీ ఎల్లుండి కలుద్దాం. అంతవరకు మీరు ఇక్కడ వచ్చినటువంటి బ్రహ్మధాతు ఏవైతే ఏ శబ్దాలు, ఏ ధాతులు వచ్చాయి, శబ్దాలు వచ్చాయో 10 రకాలు రాసుకోండి. ఇక్కడ అభ్యాసం 45లో మనకు యుద్ధ ధాతు వచ్చింది. యుద్ధ్యతే, యుద్ధ్యేతే, యుద్ధ్యంతే. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కర్మని ప్రయోగం ఎక్కువగా ఉపయోగిస్తుంటాం కాబట్టి ఇది బాగా నీటి రాసుకోండి. వీలైతే కంఠస్థం చేసుకోండి 10 రకాలు. ఓకే, ఇది మనకు PDF లో ఉందండి, కావాలంటే గ్రూపులు పెడతారు. చాలా మంది రాశారు లాస్ట్ టైం. ఇదే PDF లో 44వ క్రమ సంఖ్యలో ఉంది, అది చూసుకోండి ఒకసారి. దాన్ని బట్టి అందరూ రాసుకోండి. అస్తు అండి. ఇంకొక సందేహాలు చెప్పండి, లేదంటే సోమవారం కలుద్దామండి. జీ శ్యామల గారు చెప్పండి. నమస్తే మహోదయ. అయిపోయింది. ఇందాక నపుంసకలింగం ఎందుకు ఇచ్చాడు బ్రహ్మకి అని అడిగాను. అది బ్రహ్మ
జగత కారకం ధారకం అని నపుంసకలింగం ఎందుకు ఇచ్చాడు అంటే అది బ్రహ్మ నపుంసకలింగ శబ్దం కాబట్టి ఇచ్చాడు అన్నారు కదా. ప్రయోగాన్ని బట్టి చూపించారు. 3 ప్రయోగాలు ఉన్నాయి. అస్తు మహోదయ, ధన్యవాద. అస్తు అండి. మహోదయ మహోదయ పుస్తకాలు వాళ్ళకి చెప్తానన్నారు కదా మహోదయ. ఈ ఒక్క నిమిషం అండి, మంత్రపాఠ అయిపోయిన తర్వాత చెప్తాను. అథ మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.